జనరల్గా ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నువ్వు జర్నీ చేసినావు ఈ పీరియడ్లో కానీ వేరే ఎవరైనా కానీ ఎక్కువ బిఫోర్ ఐటీ స్కూల్ అండ్ ఇక్కడికి వచ్చినాక అంటే ఆఫ్టర్ ఐటీ స్కూల్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏమి నువ్వు స్నేహం నుంచి కానీ నీ అభిప్రాయం కానీ నీ ఫ్రెండ్స్ కానీ బిఫోర్ ఇన్స్టిట్యూట్ అంటే జనరల్గా ఏంటి ఎందుకు అందరూ ఐటీ అంటే అందరూ ఎందుకు ఐటీ వైపు కొంచెం భయపడతారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ స్కేరింగ్ అబౌట్ వాట్ కోడింగ్. సో దాని గురించి నువ్వు మామూలుగా గమనించింది ఏంది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్? అంటే నాకు ఇక్కడ రాకుండా ముందైతే కోడింగ్లో అసలు C# అనేది ఒకటి ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ యూ, నువ్వనే కాదు, ఇన్ జనరల్గా స్నేహ కావచ్చు, ఆమె నువ్వు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయం ఏంటి అసలు బిఫోర్ కోడింగ్ ఆఫ్టర్ కోడింగ్, బిఫోర్ ఐటీ స్కూల్ ఆఫ్టర్ ఐటీ స్కూల్? బిఫోర్ అయితే ఖచ్చితంగా ఈ కోడింగ్ అంటే ఒక భయం ఉంటుంది. అవును, అంటే అదో పెద్ద ఒక బ్రహ్మ విద్యలో ఉంటుంది సార్. అవును, కష్టం. ఐటీ స్కూల్ తర్వాత ఇది నిజంగానే బ్రహ్మ విద్య, కానీ అది నేర్చుకునే విధానం పద్ధతి, అవును, ద వే వి లెర్న్. యా, అక్కడ చాలామంది చెప్తారు కదా మామూలుగా అంటే కోడింగ్ ఇక రాముందు చేయలేకపోయాను, భయపడ్డాను, బట్ ఇక్కడకి వచ్చినాక నేను ఐఎమ్ రైటింగ్ ప్రోగ్రామింగ్. సో నీలో ఇలా అంటే నీలో ఆ అంటే మొత్తం ఈ జర్నీ ఎన్ని రోజులు నడిచింది నీది మొత్తం? 10 months జరిగింది. ఓకే, అండ్ ఎన్ని రోజులు నువ్వు అంటే లీవ్ పెట్టావు ఏమన్నా? మధ్యలో ఒక 2 months పెట్టాను. 8 months ఉంది. 8 monthsలో ఎన్ని రోజులు ప్రిపరేషన్ పట్టింది? 8 monthsలో 6 to 7 months ఓన్లీ ప్రిపరేషన్. 8 months. సో తర్వాత 1 month 1.5 month ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, తర్వాత జాబ్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? 4 ఇంటర్వ్యూస్ అటెండ్. 4 అటెండ్ అయ్యావు. సో 4th ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. సో దానికి ముందు అంటే రిగార్డింగ్ యువర్ జాబ్ విల్ డిస్కస్ లేటర్. బిఫోర్ దాట్ ఇక్కడ నువ్వు నేర్చుకునేటప్పుడు అంటే ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నువ్వు బిగినింగ్లో కోర్సు స్టార్టింగ్లో నువ్వు నేర్చుకుంటున్న .NET కోడింగ్ కదా, .NET కష్టం. నేను చాలామంది నన్ను అప్రోచ్ అయినప్పుడు ఏదో అడుగుతారు అంటే లేదు .NET కోడింగ్ నా వల్ల కాదు, మేము రావని చెప్తారు. లేదు, నేను కోడింగ్ నేర్పుతా, మీరు నేర్చుకుంటారు, నేర్పేవాడు సరైనవాడు అంటే ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్తుంటాను. సో అట్లా నీకు బిగినింగ్లో కోడింగ్ విషయంలో అంటే కోడింగ్ నేర్చుకునే కాడ ఏమైనా ఇబ్బంది అయిందా? ఎట్లా ఉంది? హౌ డిడ్ యూ ఫీల్ అని హానెస్ట్ చెప్పు. అంటే ఇప్పుడు ప్రతి జర్నీలో ఇనిషియల్ స్టేజ్లో కొన్ని హర్డిల్స్ ఉంటాయి. సో అట్లా అది నేను అడిగేది. హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ 1 week ఎలా ఉంది, సెకండ్ వీక్ అట్లా 1 monthలో ఎలా అలా మార్పు ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ బాగా స్టార్టింగ్లో అయితే ఈ కంప్యూటర్ టర్మ్స్ అన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి కదా, అలా కొత్తగా ఉన్నవన్నీ గూగుల్లో సెర్చ్ చేసుకొని అంటే కంప్లీట్గా ఒక ఎవ్రీ వర్డ్ మీరు యూజ్ చేసిన ప్రతి వర్డ్ అది అర్థమయ్యాక నెక్స్ట్కి వెళ్ళేవాళ్ళు సార్. అలా నెమ్మదిగా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో 1 month కొంచెం స్లోగానే అయ్యేసారు ఈ సిలబస్. దాని తర్వాత నెమ్మదిగా పికప్ అయింది సార్. నీకు ఎన్ని రోజులకల్లా లైక్ ప్రోగ్రామింగ్ కంఫర్ట్ అనిపించింది? ఒక 2-3 weeks ఈజీగా అనిపించిందా? సో అంటే ఇక్కడ అంటే నేను చెప్తుంటాను ఎప్పుడు అంటే ఏ డిగ్రీ చేసినా కానీ కోడింగ్ నేర్చుకోవచ్చు అని చెప్తుంటాను. లైక్ ఇక్కడ నీకు ఏమనిపించింది? అది కరెక్టేనా? కరెక్టే సార్. ఎందుకంటే అసలు ఇక్కడ అంటే డిగ్రీతో సంబంధం లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే నువ్వు అంటే జీరో మైండ్ అంటే కంప్లీట్ బ్లాంక్ మైండ్తో వచ్చిన ఫ్రమ్ ద స్క్రాచ్ ABCD నుంచి నేర్పించినట్టు కంప్యూటర్ రిలేటెడ్ ప్రతి చిన్నదాని నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సార్. సో బయట అంటే ఏంటి, బయట లోపల ఏముంటుంది, అంత డీటెయిల్గా ఉంటుంది సార్.